అమెరికాలో షిప్ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. ఆ బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఫెడరల్ ప్రభుత్వం భరిస్తుందన్నారు. అయితే షిప్ ఢీకొట్టడంతో పేకమేడలా కూలిపోయిన బ్రిడ్జిని తిరిగి నిర్మించాలంటే భారీగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రిడ్జిని త్వరితగతిన నిర్మించడం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా $60 మిలియన్ అత్యవసర నిధులను కేటాయించింది. ప్రస్తుతం నదిలో బ్రిడ్జి శకలాలను తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఓ భారీ క్రేన్ను రప్పిస్తున్నారు. బ్రిడ్జి కూలిన సమయంలో నదిలో పడి గల్లంతైన వారి కోసం చేపడుతున్న గాలింపు చర్యలకు, రేవు కార్యకలాపాలకు ఈ శిథిలాలు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో ఒక షిప్ ద్వారా భారీ క్రేన్ను రప్పించి శిథిలాలను తొలగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ క్రేన్ 1000 టన్నుల బరువును ఎత్తగలదని అధికారులు చెబుతున్నారు. అమెరికాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గంలో శిథిలాలు ఉండిపోవడంతో సరుకు రవాణాకు ఆటంకం కలుగుతోంది. దీంతో వాటిని తొలగించేందుకు నౌకాదళం దేశం నలుమూలల నుంచి అవసరమైన మెషిన్లను బాల్టిమోర్ తరలిస్తోంది. అమెరికన్ ఆర్మీతో పాటు నేవీ ఇంజనీర్లు ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే నదిలో లోతు ఎక్కువగా ఉండడంతో వాహనాలు దాదాపు 50 అడుగుల లోతుకు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. సోలార్ స్కానింగ్ చేసిన సమయంలో నదిలో కాంక్రీట్, ఇతర శకలాల మధ్య వాహనాలు చిక్కుకుపోయినట్టు గుర్తించారు. షిప్ బ్రిడ్జిని ఢీకొడుతుందని సిబ్బంది చెప్పడంతో వెంటనే రాకపోకలు నిలిపివేయగలిగాం, కానీ బ్రిడ్జిపై గుంతలు పూడుస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేయలేకపోయామన్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం అవసరమైన నిధులను ఆ దేశ రవాణా, హైవే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నిధులతో ముందుగా నదిలో శిథిలాలను పూర్తిగా తొలగించి కూలిన భాగాన్ని తిరిగి నిర్మించనున్నారు.